హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ చూడండి, ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను పార్ట్ 2 కలెక్షన్లో తీసుకున్నాను. అంటే జస్ట్ ఇవి ఫ్లవర్స్ కట్ చేయాలి, ప్లాంట్ వేసాను కదా అని చెప్పేసి ఉంచేసాను. అంటే ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా మంచిగా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ వేసి 1 వీక్ అయింది కదా, సో ఫ్లవర్స్ అన్నీ ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా బాగున్నాయి కాబట్టి, అంటే ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడికి నేను కట్ చేసేస్తాను. సో వేసిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అవుతున్నది కదా ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీటి తాలూకా రిపోర్ట్. అలాగే ఇది ఇంకా ఆల్మోస్ట్ మనకి ఈ సంక్రాంతితో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అంటే వింటర్ సీజన్ ఎండింగ్కి వచ్చేసే దగ్గరగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 1 వీక్ ఆఫ్టర్ పొంగల్ కూడా మనకి దొరుకుతాయి, అవైలబిలిటీ ఏముంటాయి అవి. సో నేను ఏం చేశానంటే, నేను ఇలాగ పండగకి ఫ్లవర్స్ అవి కొనుక్కుంటాం కదా, సో దాని బదులు మళ్ళీ ప్లాంట్సే కొనుక్కుందాం అని చెప్పేసి నేను అంటే ఏంటి వెరైటీస్ ఉంటాయి అని చెప్పేసి నేను వెళ్ళాను ఒకసారి ఈ మార్కెట్కి. నేను ఇవన్నీ కూడా మళ్ళీ పూర్ణ మార్కెట్లోనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో కొన్ని డిఫరెంట్ షేడ్స్ చూపిస్తాను, చూస్తున్నారా, ఇలా డబల్ షేడ్స్లో వచ్చినవి ఇవన్నీ కూడా. అంటే ఇందులో కొన్ని చాలా వరకు నాటు వెరైటీసే వచ్చాయి. వాళ్ళు మామూలుగా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనకి నాటు వెరైటీ ఇప్పుడు ఇంకా కొంచెం రోజులు సర్వైవ్ అవుతాయి. హైబ్రిడ్ ఇంకా ఎక్కువ ఎండాది వస్తే కొంచెం తక్కువే వస్తాయండి. ఆల్మోస్ట్ బిఫోర్ పొంగల్ హైబ్రిడ్ దొరుకుతాయి, వాటిని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకుని వేసుకుంటే వస్తాయి. అయితే కొన్ని మ్యాక్సిమం ఈ నాటు వెరైటీస్ దొరుకుతాయి అన్నట్టు. అయితే సరే, నేను నాటు వెరైటీ కూడా తీసుకుందామని చెప్పేసి ముందు కూడా అనుకున్నాను. సో ఏంటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అని వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఈ నాటు వెరైటీలో ఇవన్నీ దొరికాయి. ఇందులో ఉన్నాయి కొన్ని ఒక 4-5 వెరైటీలు ఇలాంటివి హైబ్రిడ్లో ఉన్నాయి. ఈ కలర్ కూడా ఇది నాటు వెరైటీ ఫ్రెండ్స్. కలర్ ఇలా ఉంది కానీ ఇది అలాగే హైబ్రిడ్ అని చెప్పారు కాబట్టి ఇవి మళ్ళీ నేను కొంచెం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇది నాకు 30-40 రూపీస్ చొప్పున ఇచ్చారనమాట ఒక్కొక్కటి బంచ్. అయితే ఫ్రెండ్స్, మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అవన్నీ లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఫస్ట్ టైం తీసుకొచ్చిన వెరైటీస్ అనమాట. సో అవి కొంచెం బాగానే వచ్చాయి. ఈ 15 డేస్లోనే కొంచెం అంటే స్టాండ్ అయ్యాయి. సో మెల్లిగా జాగ్రత్తగా మనం ఇప్పుడు సమ్మర్కి ఎఫెక్ట్ అవ్వకుండా సేవ్ చేసుకుంటే ఆ వెరైటీస్ అన్నీ బాగానే వచ్చేస్తాయి అనిపించింది. సో ఇవి కూడా, ఇందులో కూడా నేను కొన్ని అప్పుడు తెచ్చినవి ఉన్నాయి, కానీ పోనీ ఇంకొకటి స్పేర్ ఉంటుంది కదా, మళ్ళీ డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకుండా ప్రాపగేట్ చేసుకోవచ్చు. జూలై నుంచి ఆగస్ట్ నుంచి తీసుకుందాంలే, అవైలబిలిటీ ఉన్నప్పుడు, ఫ్లవర్ ఏంటో తెలిసినప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా అని నేనైతే మళ్ళీ ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇలాగా ఫ్లవర్స్ కూడా మనం ఇప్పుడు పండగకి వాడుకుంటాం కదా, అందుకోసం. సో ఏంటేంటి ఉన్నాయో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇవి ఎలా ఉన్నాయో ఒకటి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వెరైటీస్ అన్నీ కూడా ఈ డార్క్ షేడ్స్లో వచ్చినవి, ఇవి హైబ్రిడ్ వెరైటీస్. ఇవి కూడా ఇలా ఉన్నాయి. సో ఇవి నేను ఇండివిజువల్గా చిన్న వాటిలో వేసి నిన్ననే జస్ట్ పెద్ద పాట్లో వేసాను అనమాట. ఇలా అన్నీ కలిపి కొంచెం, అంటే కింద నుంచి వేర్లు సర్వైవ్ అవ్వడానికి ఇది ఇంకా రైట్ టైం కదా, కింద నుంచి చిన్న ఇవి వస్తాయి. అలాగే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్లాంట్ చేసుకుందాం. సో నాటుకునేట్టయితే మనకి మంచిగా ఎక్కువ వెరైటీస్ కూడా మనం కలెక్ట్ చేసుకునేట్టు అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇది 3rd ఫేజ్ ఫ్రెండ్స్, పార్ట్ 3 అనుకోవచ్చు. సో నేను ఇవన్నీ కూడా ఈ వెరైటీస్ కలెక్ట్ చేసుకొచ్చాను. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో. అయితే ఇవి ఇలా బంచెస్లో ఇస్తారు కదా, అంటే మనకి ఒక్కొక్కటి ప్లాంట్ ఇలా రూట్స్ తోటి వచ్చి ఇలా కట్టేసి ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా కవర్స్ తోటి కట్టేసి రూట్ కవర్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదైతే ఇలా ఉంది. ఇవన్నీ చాలా వరకు నాటు వెరైటీసే. ఇందులో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నాటు వెరైటీలే అని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత అంటే చిన్న ఫ్లవరే ఉంది కదా, చూస్తున్నారు కదా. సో ఇది ఎలా ఉంది మీకు ఇలా చూపిస్తాను. ఇది మాత్రం హైబ్రిడ్ వెరైటీ ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ చాలా బాగుంది, కాంబినేషన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంది. ఇది నేను మొన్న తెచ్చింది మాత్రం నాకు కొంచెం డల్ అయ్యింది ఫ్రెండ్స్, అందుకోసం మళ్ళీ ఇది తీసుకొచ్చాను. ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నాట్ వెరైటీస్ ఫ్లవర్స్. అలాగే ఇందులో కూడా ఈ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. నాకు సరే చూద్దాం, మొక్క బాగుంది అని చెప్పేసి. అలాగే ఈ పెద్దవి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. సో వీటన్నిటిని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటేంటి ఉన్నాయో ఎలా ఉన్నాయో చూద్దాం కలర్స్. అలాగే ఇలా బంచ్ కూడా మనకి ఇచ్చారు. ఇది ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
చూస్తున్నారా ఇలా ఉంది మంచిగా ఫ్లవర్స్ అని. ఇవి నిన్న నేను మార్నింగ్ తెచ్చాను ఫ్రెండ్స్, నిన్న వేయడానికి అవ్వలేదు. సో ఇవాళ నేను వేస్తున్నాను. అంటే వన్ డే కొంచెం వీటిని ఆల్రెడీ తీసి 2 days అయిపోయి ఉంటుంది కదా. నిన్న వాళ్ళు తేవడానికి ఒక రోజు, మనం వేయడానికి ఒక రోజు, 2 days పట్టింది. ఎనీహో వీటిని బతికించుకోవడానికి ట్రై చేద్దాం, నాటేసుకుందాం ఫ్రెండ్స్. సో అందుకే మార్నింగే నేను ఇవన్నీ తీసేసుకున్నాను. తర్వాత ఇంకా వేరే కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఈ ఫ్లవర్ కూడా నా దగ్గర ఫస్ట్ ఉండేది ఫ్రెండ్స్ మంచిగా. ఇది కూడా చాలా బాగా సర్వైవ్ అవుతుంది. ఇది మొక్క చూస్తున్నారు కదా మీరు. మీకు ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ప్లాంట్ కొనుక్కున్నప్పుడు, నేను ఇవి కొనుక్కుని వస్తూ ఉంటే నాకు బస్ స్టాప్ దగ్గర జస్ట్ ఒక అతను అడిగారు అనమాట, ఏమా ఇవన్నీ ఏంటి ఫ్లవర్స్ కోసం కొనుక్కున్నారా వేసుకోవడానికా అంటే, అవును సార్ వేసుకుంటాను, నాకు ఇష్టము అని అన్నాను. అంటే బతకవమ్మా, ఒకటి కూడా బతకదు, ఇన్ని మనం డబ్బులు ఇచ్చి కొంటాం కానీ అని అన్నారు. అయితే నేనేమనలేదు, సరే ఊరుకున్నాను, మనకి ఆర్గ్యుమెంట్ అవసరం లేదు కదా. సో కొన్నిసార్లు అలా చాలా వరకు అలా అవుతుంది కూడా. అయితే నాది ఒక నమ్మకం ఏంటంటే, మనం వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని, అలాగే మొక్క సెలెక్షన్ చూసుకునేటప్పుడు కూడా కొంచెం, ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్లాంట్ ఎప్పుడైనా ఇలా బుషీగా ఉన్నట్టయితే మీకు ఇలా అర్థమవుతున్నది కదా, ఆటోమేటిక్గా మనం 1 ఇంచ్ 1 జాన దాకా మనం కవర్ చేసి వేస్తే ఇవన్నీ కూడా, అంటే ఇలా అనుకోండి, ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఏరియా దాకా కవర్ చేసేస్తే ఇవి కొత్త రూట్స్ వచ్చి సర్వైవ్ అవుతుంది అని నాకు నమ్మకం ఫ్రెండ్స్. ఆల్రెడీ జరిగింది కూడా అలాగా. కాబట్టి అలా మనం ప్లాంట్ని కొంచెం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఒకటే కొమ్ము ఉండి దాన్ని కట్టేసి ఇస్తారు, అలాంటివి సర్వైవ్ అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. మరి ఇలా ఉండేటప్పుడు అవుతాయి అన్నది. ఎందుకంటే ఇంకొకటి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న పిలకలు వస్తున్నాయి అంటే రూటింగ్ వస్తుంది. అలాగే ఇంకొక ఈ 10-15 days మనకి టైము కొంచెం వింటర్ కదా. సో ఈ వింటర్ అంటే అట్మాస్ఫియర్ ఇంకా పూర్తిగా ఎండగా రాకుండా కొంచెం చల్లగా కూడా ఉంటుంది కదా. సో ఆ చలి ఎఫెక్ట్కి ఇవి బాగా పెరుగుతాయి అని, అంటే సర్వైవ్ అయిపోతాయి ఈజీగా అని అనిపించింది ఫ్రెండ్స్. అంటే అది కూడా ఒక ఫ్యాక్టరే కదా మనకి, అట్మాస్ఫియర్ కూడా. సో ఇవన్నీ చూడండి ఇలా తీసుకున్నాను. సో ఒక్కొక్కటి కలర్స్ చూపిస్తున్నాను మీకోసం. సో ఓపెన్ చేశాను. ఇవన్నీ ఇలా మనకి కిందనంతా రూట్ కట్టేసి ఉంది. చూడండి, నేను చాలా వరకు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నవే అడిగి తీసుకున్నాను. అంటే నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను, ఎప్పుడు ఉండవు కూడా, అంటే వేయడం కూడా రాలేదు. సో ఈసారి ఎలాగైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో కొంచెం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో నాలాగే చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆ విషయం కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే, మనం జాగ్రత్తగా వేసుకుని సర్వైవ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం కొనుక్కున్నది జాగ్రత్తగా వేసుకుని మన ఇంట్లో మనం పెంచుకుంటే మంచిదే కదా. సో ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట. సో ఇలాగే ఇందులో వైట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి ఈ కలర్స్. మంచి పర్పుల్, అలాగే మంచి వైట్, పెద్ద ఫ్లవరు. సో ఇది కూడా మంచి ఆరెంజ్. సో ఈ కలర్స్ నాకు చాలా చాలా నచ్చాయి. ఇవన్నీ కూడా కొంచెం హైబ్రిడే, పెద్ద ఫ్లవర్సే కదా, అయినా కూడా జాగ్రత్తగా వేసుకుంటే వస్తాయని. సో అలా మీరు ఇలా అబ్జర్వ్ చేయండి. మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే, ఇది మనం ఇలా కొంచెం బుషీగా ఉండి అన్ని చిన్న చిన్న స్టెమ్స్ వస్తూ ఉంటే ఇక్కడ దాకా మట్టిలో పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ చిన్న పిల్లకలు తర్వాత సర్వైవ్ అవుతాయి. ఇది మనం ఈ ఫ్లవర్స్ అవి ఇప్పుడు తీసేసుకుని కొంచెం ఇదైన తర్వాత ఇక్కడికి సగానికి కట్ చేసేసుకుంటే ఇవన్నీ పెద్దవవుతాయి, ఈ పిల్లకలన్నీ పెద్దవవుతాయి. సో మొక్క సర్వైవ్ అవుతుంది. ఎలాగో ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్లో ఉంది కాబట్టి ఇంకా ఈ 15-20 రోజులు మనం ఏమి ఎంజాయ్ చేస్తామో ఈ ఫ్లవర్స్ ఎంజాయ్ చేస్తాం. సో నెక్స్ట్ సీజన్కి ఈ ప్లాంట్స్ని జాగ్రత్తగా రెడీ చేసుకుంటాం. సో ఇవి నేను ఇలా ఈ 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవరు, అందుకోసం ఇది కూడా ఇలా తీసుకున్నాను. తర్వాత అలాగే చూస్తున్నారు కదా, నేను మీకు అన్ని ప్లాంట్స్ ఇలాగే దగ్గరుండి చూసుకుంటూ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అంటే ఇది టైం కూడా కదా మనకి, కొంచెం ఇలా ఇవి పిలకలు వస్తున్న టైంలో మనం వేసేసుకుంటే కంపల్సరీగా బతుకుతాయి అనే ఉద్దేశంతో సో నేను ఇద్దరి దగ్గర తీసుకున్నాను. అందుకు నాకు కొంచెం కలర్స్ కూడా మ్యాచింగ్లో ఉన్నాయి, అయినా కూడా నాకు ఇష్టం. సరే అయితే టైం దొరికినప్పుడే, ఎలాగైనా ఈ డబ్బులు మనం తర్వాత సీజన్కైనా స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు కానీ పెంచుకుంటే ఎక్కువ మొక్కలు కూడా పెంచుకోవచ్చు కదా అనేది ఒక చిన్న కాన్సెప్ట్. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాను అన్నది మీకు ఫర్దర్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్. సో నేను ఎలా చేస్తున్నానో మీకు చెప్తాను కాబట్టి చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. 1 or 2 ప్లాంట్స్ జాగ్రత్తగా బతికితే మిగిలిన దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం నచ్చిన ప్లాంట్స్ పెంచుకోవడానికి కూడా ఒక అవేర్నెస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇవి కూడా ఇలా తీసుకున్నాను. ఇవన్నీ 2 తీసేసుకున్నాను. ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అలాగే ఒకటి కూడా మిస్ అవ్వకూడదు, వేయాలనే ఉద్దేశం. సో మరి నేను ఇంకో నెగటివ్ మాట మాట్లాడటం లేదు. సో ఇవన్నీ కూడా మనం సర్వైవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదంతా ఒక అతని దగ్గర తీసుకున్నాను. అంటే వాళ్ళందరూ ఒకటేను,
కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర కొంచెం అటు ఇటు ఉంటాయి కదా. సో అది అలాగే ఇది వైట్ నేను ఫస్ట్లోనే చూపించాను కదా, ఇది కూడా ఇవన్నీ దేశవాళీ వెరైటీస్ ఫ్రెండ్స్. ఈ చిన్న ఫ్లవర్ వస్తూ ఇలా వచ్చిన మోడల్స్ అన్నీ కూడా దేశవాళీ. మనం చూస్తాం కదా దేశవాళీ చాలామంది తల్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. ఒక్కోసారి అరే ఈ ఫ్లవర్ భలే ఉంది అని అనుకున్నాను నేను, నాకు అప్పటిదాకా పెద్దగా నేను ఎప్పుడూ ఐడెంటిఫై చేయలేదు. సో అప్పుడు అనిపించింది అయితే దేశవాళీ వెరైటీస్ కూడా జాగ్రత్తగా వేసుకుంటే వస్తాయి అనే కాన్సెప్ట్తో అవి తీసుకుందాం అన్న ఆలోచన అయితే వచ్చింది. సో దానివల్ల నిన్న నేను ఇవి నాకు దొరికింది కూడా, అవి దొరికాయి. సో మొత్తానికి తీసుకుని వచ్చేసాను ఫ్రెండ్స్. అలాగే ఇది దవనం, ఇది కూడా చాలాసార్లు వేసాను కానీ రాలేదు. సో ట్రై చేస్తాను. అలాగే మరువం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది ఒక స్టెమ్. సో లాస్ట్ టైం మనం తీసుకున్నాను కానీ నాకు వేయడానికి అవ్వలేదు, పోయింది. సో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇది మరువం ఒకటి, దానం ఒకటి. ఇంకా వాళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ ఉంటాయి. సో అంటే వేరే వేరే ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా, కానీ నాకు ఎక్కువ ఇవి ప్రిఫరెన్స్, అందుకోసం ఇవి తీసుకున్నాను. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇవి ఇలా కట్టేసి ఉన్నాయి. సో ఇది కూడా నాటు వెరైటీ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా, ఇది హైబ్రిడ్ వెరైటీ, ఇది నాటు వెరైటీ ఈ కలర్స్లో ఇది. సో ఇది కూడా అందంగానే ఉంటుంది. సో ఇది కూడా నాటు వెరైటీ. తర్వాత ఇంకొకటి చూడండి, మనం మొక్క పెద్దదిగా ఉంటే అది చాలా కట్ చేయాలి. ఇది ఇలా వేసేసుకుంటే ఈ నాటు వెరైటీలు కొంచెం ఇలా వచ్చిన ఈ సైజులో దొరికి ఈ కండిషన్స్లో చూస్తున్నారు కదా, ఇలా దొరికినప్పుడు మళ్ళీ మనకి ఈజీగా కొంచెం అంటే ఎక్కువ స్ట్రెస్కి అవి ఇది అవ్వకుండా పెద్ద షాక్లోకి వెళ్లకుండా ఈజీగా రికవర్ అయిపోతాయి అన్నది ఆలోచన ఫ్రెండ్స్. అలాగే ఇది చూడండి ఎంత బాగుందో, ఈ ఎల్లో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇందులో కూడా అంటే ఇద్దరి దగ్గర తీసుకున్నాను అన్నాను కదా, అందుకే ఈ కలర్ మళ్ళీ రిపీట్ అయింది. ఈ పెద్దది అయితే ఇది ఎల్లో, అలాగే ఇది మంచి వైట్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో రెండు ఉన్నా మనం వేసేసుకుంటే చక్కగా అన్ని సర్వైవ్ అయితే మంచి ప్లాంట్స్ ఒకసారి మనం సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్ తోటి తీసుకున్నాను. అయితే ఇది మాత్రం ఇది కూడా నాటు వెరైటీ అని అన్నారు, డబల్ కలర్ వచ్చింది ఇందులో. ఈ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు అర్థమవుతున్నది కదా. సో ఇలా చిన్నగా బుషీగా చక్కగా ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని ఈజీగా సర్వైవ్ చేసుకోవచ్చు అని. ఇది హైబ్రిడ్లో కూడా పెద్ద ఫ్లవర్ వస్తుంది. సో ఇది నాటులో చిన్న ఫ్లవర్ వచ్చింది. సో ఇది ప్లాంట్. సో ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఇలా మంచిగా హెల్దీగా ఉన్నాయి. నేను తీసుకుని రాగానే దీన్ని వాటర్లో వేసేసాను. రాత్రి డాబా మీద మంచులో పెట్టేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ వేసుకునేటప్పుడు మరి అంత వాటర్ తోటి వేయడం కన్వీనియంట్ కాదని చెప్పేసి. సో ఈ ఫ్లవర్స్ డబల్ కలర్ ఫ్లవర్స్. అలాగే ఇది కూడా ఇది రెగ్యులర్ కలరే మనకి తెలుసు. సో కానీ ఇది కూడా నాటు వెరైటీ అని అన్నాడు. సో చూద్దాంలే, ఈ కలర్ కూడా బాగుంది, కుంకుమ కలర్ కదా. సో ఇది కూడా తీసుకుని వచ్చాను. సో కలర్స్ కొంచెం దగ్గర ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఫ్లవర్లో కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇదైతే మన థర్డ్ ఫేజ్ ఆఫ్ కలెక్షను క్రిసాంతిమమ్స్. సో ట్రై చేద్దాం. ఇవన్నీ కూడా నేను నాటుకోవడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ టైం ఎలా మనం వేసేసుకున్నామో అలా. సో దీనికోసం నేను ఇలాగా పాట్స్ మట్టి అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్లవర్స్ చూపించిన తర్వాత ఇవి నేను నాటేసుకుంటాను. నాటుకునే ప్రాసెస్ మీకు ఆల్రెడీ పాత వీడియోలో కూడా చూశారు కదా. అలా నేను చిన్న వాటిలో వేసి పెద్ద దాంట్లో షిఫ్ట్ పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటాను. సో అది నాటేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ టైం మనం కంటైనర్లో చిన్నది వేసుకుందాం అనుకున్నాం, ఎల్లో. ఇది నాటు వెరైటీ. ఇది అంటే మనం తీసుకుని వచ్చాక ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది కాబట్టి ఈ చిన్న ఇది ఫ్లవర్ డ్రై అవ్వడం ఇలా ఫ్రెష్గా కొంచెం దీనిగా ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా అంటే చూపిస్తున్నాను, అంటే మనం వేసిన ప్లాంట్ ఎంత ఫ్రెష్గా ఉంది అని. సో ఇలా మంచిగా బతుకుతాయి ఫ్రెండ్స్. బతకవు అన్న చిన్న కాన్సెప్ట్ అక్కర్లేదు, మనకు కూడా కొంచెం మెయింటైన్ చేయడం, దానికి ఏం చేయాలి అన్నది చిన్న కాన్సెప్ట్ తెలియాలి. సో నేనేం చేస్తున్నానో నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ ఫ్లవర్స్ మనం కట్ చేసేసుకుని ప్లాంట్ని కొంచెం ఇలా హాఫ్ కట్ లాగా ఇక్కడ దాకా చేసేసుకున్నట్టయితే మళ్ళీ కొత్త న్యూ గ్రోత్ అన్నది వస్తుంది. సో ప్లాంట్ ఆటోమేటిక్గా సర్వైవ్ అవుతుంది అనేది నా కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైతే నేను జాగ్రత్తగా ఈ టెక్నిక్లో వేసి చిన్న పార్ట్స్లో వేసి పెట్టానో ఇవి నాకు సర్వైవ్ అయ్యాయి. ఇంతకుముందు నేను తీసుకుని వచ్చి పెద్ద కుండీలో వేసేసి నీళ్లు పోసేసి నిండా మట్టి వేసి అలా రకరకాలుగా చేశాను. దాంతో నాకు అంత ఉండలేదు. నేను ఇప్పుడు చెప్పాలంటే చాలా డబ్బులే ఖర్చు పెట్టేదాన్ని. మీకు తెలియదు ఏముంది, గార్డెన్లో నర్సరీలో మనం వెళ్ళి కొన్నామంటే చాలా రేట్లలోనే చాలా ఫ్లవర్స్ కొంటాం కదా. పువ్వు నచ్చిందలా అనగానే ఇప్పుడు ఎలా కొంటున్నామో అలాగే కొంటాం. సో ఈసారి కంపల్సరీ వీటిని మిస్ చేయకూడదు అన్న కాన్సెప్ట్తో నేను ఈ టెక్నిక్స్ అన్నీ
ఇప్పుడు నేను విన్నాను కదా, నిన్న నాతో ఈ బతకవమ్మ అని ఒక అతను అన్నారు అని చెప్పాను కదా. సో అలా కాదు, అంటే అలా చాలామంది మనం ఫేస్ చేసాం, నేను కూడా అందులో ఒక పార్ట్ ఒకప్పుడు. సో ఇప్పుడు చేయగలనేమో అని ఒక చిన్న కాన్ఫిడెన్స్తో మీకు ఆ విషయం నేను చెప్తున్నాను. కాబట్టి ట్రై చేద్దాం ఫ్రెండ్స్, తప్పలేదు కదా. సో వస్తాయి అని వాళ్ళు కూడా చెప్పారు. మనకి చేసే పద్ధతి, విధానం, పరిస్థితి, మన వాతావరణం ఇవన్నీ కూడా మనకి సహకరిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. రాకపోతే ఇవన్నీ ఎలా వచ్చి ఉంటాయి కదా. సో ట్రై చేద్దాం వన్స్. సో నేను ఇవన్నీ రీపార్ట్ చేసేసుకుని మీకు నేను చూపిస్తాను. అదే రీపార్ట్ అంటే ప్లాంట్ చేయాలి కదా ఇప్పుడు వీటన్నిటిని. సో వీటన్నిటిని నాటేసుకుంటాను. సో ఈ ఫ్లవర్స్ అన్ని తీసేసుకుంటాను. సో ఇప్పుడు ఇవన్నీ నా పాతవి కదా, మీకు నేను అప్పుడు చెప్పాను నేను ఇక్కడికి కట్ చేస్తాను అని. అయితే ఎలా స్టాండ్ అవుతాయో చూసాక కట్ చేస్తాను అని కూడా చెప్పాను కదా. సో బాగానే స్టాండ్ అయ్యాయి. కాబట్టి ఈ ఫ్రెష్గా ఉన్న పూలు ఒక 4-3 సరదాగా ఉంచుకున్నా, లేదా అంటే కావాలంటే కట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మాత్రం ఇక్కడికి ట్రిమ్మింగ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీకు ఎందుకు ఇది చూపిస్తున్నాను ఇప్పుడు అంటే, చూస్తున్నారు కదా ఇవన్నీ మన లాస్ట్ టైం కలెక్షన్స్. ఇవి ఇప్పుడైతే అవైలబిలిటీలో లేవు ఫ్రెండ్స్. కొన్ని కలర్స్ హైబ్రిడ్స్ అన్నీ అయిపోతాయేమో బిఫోర్ పొంగల్, కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడే వస్తాయి. తర్వాత మేము ఎక్కువ తేము, అవి ఉండవు అని చెప్తారు. సో అంటే ఉండవు అంటే వాళ్ళకి మెయింటెనెన్స్కి కష్టం అవుతుంది, అవైలబిలిటీ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం, ఇది సర్వైవ్ అయింది కాబట్టి. అయితే వాళ్ళు ఇంకొక మాట చెప్పింది ఏంటంటే, ఎక్కువ ఎండలో పెట్టకండమ్మా, మార్నింగ్ సన్లో కొంచెం సేపు పెట్టినా నీడలో పెడితే చక్కగా బతుకుతాయి అని. సో నేను ఇది ఒక 50-50లా పెట్టాను. మార్నింగ్ చిన్న ఎండ వస్తుంది, తర్వాత కొంచెం అలా నార్మల్ ఎండలో, అంటే పెద్దగా ఎండ లేకుండా కొంచెం షేడ్లో ఉండేలాగా పెట్టాను. కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ రికవర్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఈ రికవరీ చూసిన తర్వాతే నేను ఈ ప్లాంట్స్ అన్ని కూడా మళ్ళీ తేయడానికి నిన్ననే నేను అటెంప్ట్ అయ్యాను. సో పోనీలే మనకి ఎక్కువ ఫ్లవర్స్, మంచి వెరైటీస్ కూడా దొరికాయి కదా, నాటు వెరైటీస్ కూడా ఇప్పుడు అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇవి తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ నాటేసుకుంటాను. సో మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే, వేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకుని వేస్తే, అలాగే దాన్ని నిలబడి అది స్టాండ్ అయ్యి కొంచెం మొక్క రెడీ అవ్వేదాకా, సర్వైవ్ అయ్యేదాకా మనం కొంచెం దాని మీద శ్రద్ధ పాటిస్తే ఆటోమేటిక్గా అవి బతికే అవకాశం చాలా ఎక్కువ అన్న కాన్సెప్ట్ ఒకే ఒక పాయింట్ చెప్పడం కోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో వేసి దాన్ని ఇలా పెట్టాను. సో ఇవి కూడా ఫ్లవర్స్ మెల్లిగా తీసేసుకుంటాను. అంటే ప్లాంట్ ఇప్పుడిప్పుడే నాటుకుంటోంది కాబట్టి ఫ్లవర్ చిన్నగా ఉంది. తెచ్చిన రోజు ఎంత పెద్దగా ఉందో మీరు చూసారు కదా, అంటే ఎంత ఫ్రెష్గా ఉండి బలంగా ఉందో. సో ఇప్పుడు ఆ బలాన్ని దీన్ని సమకూర్చాలి అంటే నేను ఒకలా చేయాలనుకుంటున్నాను. సో ఇలా వేసి పెట్టాను కదా పార్ట్స్లో. ఇప్పుడు వీటిని ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ దాకా మెత్తని గార్డెన్ సాయిల్లో కానీ, కొంచెం శాండ్ కలిపిన సాయిల్లో కానీ వేసేస్తాను. అవి వేయడం వల్ల అవి కింద నుంచి కొత్త స్టెమ్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్త రూటింగ్ వచ్చి, కొత్త చిన్న స్టెమ్స్ వచ్చి చక్క మొక్క గ్రోత్లోకి వచ్చేస్తుంది. సో కంపల్సరీ ఇవి సర్వైవ్ అవుతాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇనీషియల్గా వీటిని నాటేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇదిగో ఫ్రెండ్స్, మనం వీటన్నిటిని నేను ఇలా పార్ట్స్లో, చిన్న చిన్న పార్ట్స్లో వేసేసి మళ్ళీ దీన్ని పాట్ ఇన్ పాట్ లాగా పెట్టేసి దానిపైన కూడా కొంచెం లైట్గా మన మట్టి మిశ్రమం వేసేసాను. సో 50% ఆఫ్ సాఫ్ట్ శాండ్ యాడ్ చేసి వేసాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ మొక్కలన్నీ మంచిగా శాండ్లో వస్తాయి అన్నది ఒక కాన్సెప్ట్ కదా. కాబట్టి ఇవన్నీ ఇవాళ మనం నాటేసుకున్నాం. ఇవి ఈ అంటే ఇది మాత్రం, ఇది నిన్న నేను లాస్ట్ వీడియోలో చూపించిన వెరైటీ ఫ్రెండ్స్. ఇది ఇలా సర్వైవ్ అయింది. సో దాన్ని కూడా పెద్ద పాటలోకి కొంచెం మార్చేసాను, ఆ 2-3 కూడా. ఎందుకంటే ఇప్పుడు స్టెమ్స్ కొంచెం విస్తరించి రూట్స్ లోపలికి వెళ్తాయి కాబట్టి స్పేస్ కోసం అలా వేసాను. సో సర్వైవ్ అయినట్టే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది కదా. ఇది కూడా మంచి వెరైటీ, దేశవాళీ అని అన్నారు, కానీ చాలా బాగుంది కలరు. షేడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో దాంట్లోనే. సో ఈ ఫ్లవర్స్ అన్నీ నాకు చాలా 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 ఫేవరెట్, మీ అందరికీ కూడా ఫేవరెట్ అనుకుంటాను. సో ఏదేమైతేనే మొత్తానికి ఇవన్నీ ఇలా ప్లాంట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఇవి ఒక 1 మంత్ మనం కొంచెం కదపకుండా కొంచెం నీడలో, నాకు ఇక్కడ మార్నింగ్ కొంచెం ఎండ వస్తుంది, మధ్యాహ్నం నుంచి అంటే ఎండ పెరిగేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ నీడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకు నేను ఈ ఏరియాలో వీటిని పెట్టేసుకున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలా ప్లాంట్స్ నాటాక మనం కొంచెం నీడలో పెట్టుకోవాలి, చెట్టు నీడ కానీ, లేదా అంటే మనకి షేడ్ వచ్చే ఏరియాలో కానీ. అలా అని పూర్తిగా అసలు ఎండ రాకుండా వదిలేకుండా కొంచెం అంటే మార్నింగ్ సన్ మంచిది కాబట్టి సో ఇలా పెట్టేసుకున్నాను.
తీసుకున్నాను. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో మీ ప్లాంట్స్ కూడా సక్సెస్ఫుల్గా బతుకుతాయి ఫ్రెండ్స్. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ పాతవి చూపించాను కదా మీకు, అవన్నీ కూడా చక్కగా వచ్చాయి. అయితే ఒక ఫ్లవర్స్ ఇంకా దగ్గర అంటే ఒక 10-15 డేస్ అయిపోయింది కాబట్టి ప్లాంట్కి బలం ఇవ్వడం కోసం కంపల్సరీగా మనం హాఫ్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. అంటే ఫ్లవర్స్ అన్నీ మనం తీసేసుకోవచ్చు. ఆ కిందన ఉన్న స్టెమ్స్ నుంచి కొత్త రూట్స్, కొత్త స్టెమ్స్ వస్తే ప్లాంట్ సక్సెస్ఫుల్గా ఈ 1 మంత్లోనే మళ్ళీ, అంటే ఇటు మ్యాక్సిమం మనకి సమ్మర్ కొంచెం ఎక్కువ పెరిగే లోపల ఈ చలి ఉన్నంతసేపట్లో ఇది రికవరీకి వచ్చేస్తుంది. సో ఆ రకంగా మనం ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సో హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ కాంబినేషన్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లాంట్స్ని తెచ్చుకునేటప్పుడు కొంచెం సెలెక్ట్ చేసి తెచ్చుకోండి, నాటేటప్పుడు కూడా జాగ్రత్తగా నాటండి ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా సర్వైవ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్. ఇవన్నీ మన ఓల్డ్ ప్లాంట్స్ ఫ్రెండ్స్, చక్కగా సర్వైవ్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా నెక్స్ట్ సీజన్కి ప్రొపగేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా హ్యాపీగా నాటేసాం ఫ్రెండ్స్. ఎలా వస్తాయి అన్నది మనం కొంచెం ఇంకొక 1 మంత్ టైం తీసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓకే బాగున్నాయి. సో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. సో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ నేను అంటే ఎవ్రీ టైం కలెక్ట్ చేస్తాను, కానీ 1 by 1 ఎక్స్పీరియన్స్తో ఈసారి సేవ్ చేయగలను అని ఒక కాన్ఫిడెంట్గా చెప్తూ మీకు కూడా ఈ వీడియో చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా చేస్తే ఇది ఒక చిన్న టిప్ అని అనుకోవచ్చు, లేదా టెక్నిక్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నా గార్డెన్లో మళ్ళీ ఇవాళ ఫ్లవర్స్ అంటే మధ్య మధ్యలో కొన్ని తీస్తున్నాను, కొన్ని అయితే అలాగే ఉంచాను పూర్తిగా ఓపెన్ అయితే. సో ఈ 2-3 రోజుల్లో మళ్ళీ వీటన్నిటిని కూడా తీసేసుకోవచ్చు మనం. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఓల్డ్ వెరైటీస్ ఫ్రెండ్స్, అంటే లాస్ట్ 15 డేస్ తెచ్చినవి. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఆకులు కూడా బాగున్నాయి, అంటే స్టెమ్స్ కూడా చక్కగా కొంచెం స్టాండ్ అయి ఉన్నాయి. చెప్పాను కదా మీకు, చిన్న పార్ట్స్లో వేయడం ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, మర్చిపోకండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, మీకు ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడం కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.